నడుస్తున్నాయి. ఏంది ఇద్దరి మధ్య లొల్లి ఏంది? సో మీకు ఆల్రెడీ చిన్న చిన్న హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం దాంట్లో. మీకు మా ప్రోమో చూసినా లేదంటే వీడియో సాంగ్ చూసినా మీకు కొంత అర్థమే ఉంటుంది. సో Yes. ఇట్స్ టామ్ అండ్ జెరీ వార్ బిట్వీన్ రాంబో అండ్ సుకన్య. సో సింపుల్గా చెప్పాలంటే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండే మీకు సమ్ మీ ఆఫీస్లో మీ సుపీరియర్ సమ్ కైండ్ ఆఫ్ తన దించే నీ వర్క్ వెళ్ళాలి, తను సైన్ పెడితేనే నీ వర్క్ జరుగుతుంది. అది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? వెన్ యూ ఓన్ ఎ కంపెనీ అండ్ షీఈ్ యువర్ ఎక్స్ హూ ఇస్ డామినేటింగ్ యూ అయిన్. సో దాని నుంచి వేరే వేరే థీమ్స్ అన్ని వెళ్తూ ఉంటాయి అనమాట. ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి. అలానే ఇట్స్ అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్ ఎంటర్టైనర్, ఫుల్ ఫన్ ఉంటుంది, కామెడీ. మాక్సిమం ఎవ్రీ వీడియో మీకు ఎంటర్టైన్ చేయడానికే డిజైన్ చేస్తున్నాం. So what inspired in the script to go for the movie? So basically, it's a long format. It's a 64 episode format. Each episode is around 18 to 20 minutes. So it will be around the basically ఒక ఫ్రైడే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫ్రైడే వీఆర్ రిలీజింగ్ 4 ఎపిసోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫ్రైడే అనదర్ 4 ఎపిసోడ్స్ విల్ రిలీజ్. సో మంత్ ఎండ్ వచ్చేసరికి దే విల్ బి 16 ఎపిసోడ్స్. ఇన్ ది సేమ్ Mhm. వే దిస్ సిరీస్ గోస్ టిల్ 4 months, అంటే టోటల్ 64 ఎపిసోడ్స్. సమ్ పీపుల్ నో దిస్. తమిళ్లో దిస్ సిరీస్ కాల్డ్ హార్ట్ బీట్. సో Mhm. ఇట్స్ 100 ఎపిసోడ్. సెకండ్ సీజన్ ఇస్ రన్నింగ్ నౌ. అండ్ ఆఫీస్ అని తెలుగులో కూడా కొన్ని సిరీస్ వచ్చాయి. సో టెంటేటివ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్ ఇన్ హాట్స్టార్ తెలుగులో. So we are trying a new format, and it's a longer format. So each character, each episode is designed so that people, ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎట్లా కానీ, how people got addicted to those characters, how they got addicted to the series. In the same way, people love the characters. So people don't remember Abhinav or Payal or anyone else. People only remember Rambo, Sukanya, and other Mm. characters. This way, we are going in a new format now. యా, ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది విన్నప్పుడు. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, మేబీ వేరే వాళ్ళకి తెలుసేమో. మేబీ Yeah, yeah. ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో ఇలాంటి ఫార్మాట్. Telugulo this is the first, I think. Yeah. యా, 10 ఎపిసోడ్స్, మేబీ మ్యాక్స్ 10 to 12 ఉంటాయి. మరీ In 60 అంటే దిస్ ఇస్ యా. సో కమింగ్ Long. టీజర్ చూస్తే ర్యాంబో క్యారెక్టర్, ఐ మీన్, చాలా ఫన్నీ, రొమాంటిక్ అండ్ ఫైటింగ్ విత్ యువర్ ఎక్స్ సుకన్య. సో కమింగ్ టు ఇన్ యువర్ రియల్ లైఫ్, ఇట్లాంటి, ఐ మీన్, హౌ యూ విల్ టేక్ లైక్ క్లోజెస్ట్ టు యువర్ క్యారెక్టర్? closest to my character ante it's like so this is a completely different character than my usual life. ఎందుకంటే this character has a little gray shade. Gray shade అంటే it's not about a anti hero or anything. Little selfishness యాడ్ అయి ఉంటుంది దీంట్లో. There's a Mhm. small bit of flavor where Rambo goes till anything for his company. అతను స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికోసం ఎవరిని మోసం చేయడానికైనా రెడీ, అతను ఎంతకైనా తెగించడానికి రెడీ. బట్ హీస్ అ గుడ్ పర్సన్ ఇన్ పర్సన్. సో చూస్తే మేబీ ఆ ఫన్ టైమింగ్ కానీ ఏది కానీ కొంచెం మ్యాచ్ అవుద్ది ఈ ఓన్లీ క్యారెక్టర్. దట్స్ పర్ఫెక్ట్. సో So కమింగ్, you're telling us that your personality is completely different in real life, and in the series it's like completely different. ఎస్. So how would you మేబీ describe your మేబీ personality? How would మై you మై describe పర్సనల్ పర్సనాలిటీ ఆర్ your personal personality? పర్సనలీ ఇట్స్ లైక్ ఐమ్ లిటిల్ ఎమోషనల్ and little sensitive to things, emotional to the family, emotional to the people close to me. So this Mhm. Rambo character is completely different. He doesn't have emotions. Is a calm person. So my personality is little different because I value things. I value for people, and maybe I should not say more about this. But okay, fine. Was it Maybe was I'm it little better difficult? person compared to Rambabu. Was it difficult to mold into this completely different person in the series? Uh, it's not a big task for me for this particular character because I love such characters. Characters like Rambo is what I always dream for because the comedy timing, the dialogue delivery, or anything, it's like it's my comfort zone. This Mhm. character is like always talkative, keep on talking, keep on shouting, keep on entertaining people. So I like such characters. Even in my previous short films, I've done few characters like this, which I enjoyed doing it. So
it's completely, I give a free hand to it because I can say whatever I want. I can shout. I can act through my heart. So I like this such character. So I easily got molded to it. And the director explained me really well how the character is designed. And I have a really good rapport with the director also in person. Personally, he's my good friend. So in that way, it's coming out really well. Yeah. So coming to the mana lead actress Payal garu, she's a YouTube sensation in Bangalore actually. Yeah. So how Vinare Magudu. yeah, yeah. సో ఎలా ఉంది కెమిస్ట్రీ? ఐ మీన్ ఎలా ఒప్పించినారు? ఐ మీన్ సుకన్య క్యారెక్టర్ గురించి హౌ? Kanya, she's a really, really, really good actress. చాలా కంఫర్ట్ ఉంటుంది తనతో. షీఈ్ అ కనడిగన్, బోర్న్ బ్రాడ్ అప్ ఇన్ బెంగళూరు, బట్ స్టిల్ తెలుగు డైలాగ్స్ ని ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఫటాఫట్, ఇప్పుడు తెలుగు డైలాగ్స్ మనమైనా మిస్టేక్స్ చెప్తాము, తను మాక్సిమం టేక్ టిల్ ది ఎండ్ తను కట్ చెప్పే తక్కువ. ఇన్ కేస్ చిన్న డైలాగ్ అయిన రోల్ అయితే షీల్ స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. షీల్ నాట్ టేక్ ప్రాంప్టింగ్, షీల్ నాట్ యాక్సెప్ట్ వాట్ డైరెక్టర్ సెడ్. డైరెక్టర్ ఓకే అన్నా కూడా నో ఐ డెంట్ డూ వెల్, ఐ డెంట్ డూ వెల్, ఐ విల్ డూ అగైన్. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చిన్న డైలాగ్ కి, సో ఇట్స్ ఓకే పాయల్, చిన్న డైలాగ్ ఎవరైనా పోద్ది, మేము కన్నడలో వచ్చినా మేము తప్పులు చెప్తాము అంటే నో, పర్ఫెక్ట్ నేర్చుకుంటాను. షీ అండర్స్టాండ్స్ తెలుగు, షీ స్పీక్స్ తెలుగు, బట్ మనంత ఫ్లూయెన్సీ ఉండదు. బట్ స్టిల్ డైలాగ్స్ మాత్రం పర్ఫెక్ట్. అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది తనతో యాక్ట్ చేసేటప్పుడు. ఆ టైమింగ్, కెమిస్ట్రీ కానీ ఏది కానీ, సో ఇమీడియట్ గా రియాక్షన్ ఇవ్వడానికి కానీ షీస్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ దట్. So do you want to share some funny moments, behind the scene moments? ఫన్నీ మూమెంట్స్ అంటే చాలానే ఉన్నాయి. వన్ పర్టికులర్ థింగ్ అంటే మేబీ అంటే డ్యూరింగ్ ది షూట్ సమ్ ఫనీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, వీ టాంట్ ఈచ్ అదర్. ఎందుకంటే ఆల్ డైరెక్టర్, డిఓపి, కో డైరెక్టర్, ఎవ్రీ వన్ ఐ నో దెమ్ ఫ్రమ్ పాస్ట్ 4-5 years. ఆల్ ది టీమ్ యాక్టర్స్ కూడా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఎవ్రీ వన్ మేక్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్. వి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్కెడ్యూల్, వీఆర్ యాక్చువల్లీ వీ నీడ్ టు షూట్ 16 episodes a month. Mhm. So it's like we should always be ready with the content. We are already shooting. We have already done with 16 episodes, 17 episodes now. We have to shoot 16 episodes next month. So we don't have enough time to sit and talk. Only lunch break, only breaks lo we used to talk ante. So we are always dedicated to work until, because this is a different format. We have to be ready with the episodes anamata. So but still we make some time to have fun. ఒకవేళ వేరే షాట్ జరుగుతుంటే డైరెక్టర్ ఒకటే బిజీగా ఉంటాడు కాబట్టి యాక్టర్స్ అందరం కూర్చుని ఓకే అది. సో కమింగ్ టు ది ఈ జానర్ లో, ఐ మీన్ కామెడీ, రొమాంటిక్, హ్యూమర్ ఇట్లాంటి చాలా సిరీస్లు వచ్చినాయి. సో వాటితో కంపేర్ చేస్తే ర్యాంబో ఇన్ లవ్, హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్? అంటే ఇది దీంట్లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ సిరీస్ మాక్సిమం 10 to 12 episodes, 8 episodes లో కంప్లీట్ అయిపోద్ది. సో ఒక 4 episodes కి వెళ్ళేసరికి హాఫ్ ఆఫ్ ది స్టోరీ ఇస్ డన్. అండ్ యూ విల్ బి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వాట్స్ హ్యాపెనింగ్ అని, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ సంథింగ్. యూ విల్ ఆల్వేస్ బి కనెక్టెడ్ విత్ ది స్టోరీ. ఇక్కడ ఏంటంటే ఇట్స్ 64 episodes ఫార్మాట్. యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ది క్యారెక్టర్స్. Mhm. ర్యాంబో అంటే మీ ఇంట్లో పర్సన్. ఇంకా చాలా మంది ఉన్నారు మనల్ని, అందరూ కూడా మీ ఇంట్లో క్యారెక్టర్స్ లాగా. మీరు ఇప్పుడు మనం చిన్నప్పుడు అమృతం సీరియల్ చూస్తే ఎట్లా Mhm. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి చూసేవాళ్ళము, ఇన్ ది సేమ్ వే ఇది కూడా వీ గెట్ కనెక్టెడ్ టు ది క్యారెక్టర్స్. అండ్ ఆ క్యారెక్టర్స్ నుంచి మీకు ఫన్ జనరేట్ అవుద్ది. ఇప్పుడు మేబీ మీ రియల్ లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే మీరు వాళ్ళతో రిలేట్ అవుతారు, మీరు ఓన్ చేసుకుంటారు. మీకు ఒక ఆఫీస్లో ఉంటే, మీరు ఒక స్టార్టప్ కంపెనీ ఉంటే, లేదా మీ స్టార్టప్ కంపెనీ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, సో ఇలా కనెక్ట్ అవుతారు దీనికి. సో అండ్ అదర్ సిరీస్ అంటే ఓకే కామెడీ, ఫన్ ఏదున్నా కూడా దెర్ విల్ బి సమ్ ఎండ్, ఓకే ద ఎండ్ ఇస్ కమింగ్ అని తెలుస్తుంది మీకు. అదే ఓకే, ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్. యూ విల్ బి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. సో మీకు Okay. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమని? ఐ మీన్ టీజర్ లో చూస్తుంటే బాస్, లేడీ బాస్, Yeah. రియల్ లైఫ్ లోనా? అలా గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు ఏం జరగలే అట్లా. అట్లా వస్తే మాత్రం నా పరిస్థితి కూడా రాంబో లాగానే అవుద్ది. నేను కూడా అంత సెల్ఫిష్ గా తయారవుతాను మళ్ళీ. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. ఇఫ్ యువర్ పాస్ట్ కమ్స్ ఇన్ టు యువర్ ప్రెసెంట్ అంటే ఇట్స్ నాట్ రియలీ ఈజీ. బ్రో ఆర్ సో యు So మ్యారీడ్? are- యా కంటిన్యూ.
Now, as you already mentioned that you want the audience to make it feel like home, like the characters, you want them to feel like it's a family. Apart from what else do you want the audience to take away from the series? So good question, but so it's a first attempt from Telugu people, and this is gonna be releasing in all five languages: Oh, Telugu, Mhm. Tamil, Kannada, Malayalam, and Hindi. So it's a Pride for 64 episode format. Is releasing all over India. It's a pan India web series and coach indirectly, but Mhm. it's a longer format. చాలా వచ్చినాయి ఇంత ముందర, but it's a longer format. This web series, maybe this will be from Telugu people. This kind of web series. So it may inspire other people to do such kind of formats and such kind of stories all over Mhm. the India. And it's good that we will be established also. They know, they get to know us. So Mhm. maybe some new actors or Telugu people who are trying to settle in this industry, it's a good platform for all of them. And people easily get connected with them, with the characters for longer time. Mhm. So that's what I can assure you. so something on screen and off screen, anything embarrassing thing you have ever done in front of your crush. In front of my crush, embarrassing thing. క్రష్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబారసింగ్ థింగ్స్ చాలా ఉంటాయి మనకి. మనం చేసేదే ఎంబారసింగ్ థింగ్స్ క్రష్ ముందల. ఏదో ఒక తీట పనులు చేసి దొరికిపోతాం కదా. అట్లనే ఉంటది అంతా కూడా. ఎంబారసింగ్ థింగ్స్ అంటే మేబీ అట్లేనా ఉండొచ్చేమో చాలా సార్లు. అంటే గొప్పగా బిల్డప్ ఇచ్చుకుని టీచర్ ముందర దొరికిపోవడం, కొట్టించుకోవడం, ముందలే మన టీచర్ కొడతాం. అప్పట్లో ఇలాంటి పెద్ద థింగ్స్ మనకి. Mhm. అండ్ మేబీ ఒక ఇంటర్ ఆ ఏజ్ వచ్చేసరికి మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోవడం. అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ ఒక అమ్మాయి కూడా పట్టేసింది అట్లా చూసి 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 చూసి. సో ఆ అమ్మాయికి ఒకరోజు తెలిసిపోయి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ తో అడిగిచ్చింది. అంటే అప్పటివరకు ఆ అమ్మాయి అబ్జర్వ్ చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. నేను మాత్రం ఐ Mhm. కెప్ట్ ఆన్ డూయింగ్ దిస్ ఫర్ 1-2 months. తర్వాత ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసి ఎందుకు అలా చూస్తున్నాడు అడుగు అంటే, సడన్ గా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగేసరికి ఐ వాజ్ వెరీ షై దట్ టైం. నేను చాలా సైలెంట్ డీసెంట్ ఉండేవాడిని, చాలా షై పర్సన్ అప్పట్లో. సో లేదు లేదు అలాంటిది ఏం లేదని చెప్పాను. ఆ చెప్పడంతోనే అవి ఎండ్ అయిపోయింది అది. అలా 1 year నేను చూస్తూనే ఉన్నాను, ఆమె కూడా చూస్తూనే ఉంది, అయిపోయింది ఆ స్టోరీ. ఆ రోజు ఎక్స్ప్రెస్ చేసి ఉంటే మేబీ కొంచెం కంటిన్యూ అయ్యేదేమో ఆ స్టోరీ. అయ్యో. ఇది ఆ నిబ్బా ఏజ్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. Yeah, you want to do anything else? సో కమింగ్ టు ది ఓటీటీ కంపేర్డ్ టు బిగ్ స్క్రీన్, మీరు ఇప్పుడు ఓటీటీలో రామో అండ్ లవన్ చేస్తున్నారు, కమింగ్ అప్ ఆ మూవీ ఏ చికిత అని మూవీ చేస్తున్నారు. సో డిఫరెన్స్ ఎలా ఉంది? ఐ మీన్ ఓటీటీ సిరీస్ అండ్ బిగ్ స్క్రీన్, యాక్టింగ్ పరంగా అయినా లేకపోతే? ఓటీటీ అండ్ బిగ్ స్క్రీన్ కి నాకు ఫిల్మ్స్ ఇప్పటి Yeah. వరకు, సో ఆ ఏజ్ నుంచి ఒక ఐడియా ఉంది ఫిల్మ్ మేకింగ్ ఎలా జరుగుతుంది ఫిల్మ్స్ అనేది. 3 years నుంచి ఓటీటీ అనేది పాపులారిటీలోకి వచ్చింది మనకి. ఆల్ దీస్ యాప్స్ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ పాపులారిటీలోకి వచ్చింది. సో ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ నాకు పెద్ద డిఫరెన్స్ కనపడలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్. షూటింగ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఓటీటీకి అంతే చేస్తాం. యువర్ స్క్రీన్ ప్లే విల్ బి లిటిల్ డిఫరెంట్. మనం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మన చేసే థింగ్స్ కానీ యాజ్ అన్ యాక్టర్ నాకు సేమ్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ద థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆ సస్పెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమవుద్దా అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెడతంలో డైరెక్టర్స్ ఆ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. కానీ ఓవరాల్గా మేకింగ్ కానీ షూటింగ్ ప్రాసెస్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఓటీటీ మాలాంటి వాళ్ళకి, న్యూ కమర్స్ కి, ఇట్స్ గివింగ్ అస్ అ గుడ్ ఆపర్చునిటీ. బికాస్ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే మనం, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక పెద్ద సినిమా హిట్ అయితే జనాలు ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్న రోజులు వచ్చేస్తున్నాయి మనకి. బట్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. ఎందుకంటే మేము చేసేదే ఇది కాబట్టి వి లవ్ దిస్ ప్రాసెస్, వి లవ్ దిస్ ఫిలిం మేకింగ్. ఆ థియేటర్ కి జనాల్ని గ్రాప్ చేసే థింగ్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది మాకు. బట్ ఓటీటీస్ ఆర్ గుడ్ బికాస్ మన ఇంట్లోనే ఉంటాం, టీవీ ఆన్ చేసుకుంటాం, దేర్ ఆర్ ఎపిసోడ్స్, దేర్ ఆర్ మూవీస్. అండ్ నా ప్రీవియస్లీ వైఫ్ ఆఫ్ అనే మూవీ కూడా ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్. ఎందుకంటే మేబీ థియేటర్ అని వెయిట్ చేస్తే, అంటే ఓటీటీ మూవీ ఇన్ కేస్ థియేటర్ అనే కూర్చుని ఉంటే మేబీ న్యూ యాక్టర్స్ గా పాపులారిటీ ఉండేది కాదు.
అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ వన్ ఆఫ్ ది రీజన్ అది రావడానికి కూడా. మాలాంటి యాక్టర్స్కి ఓటీటీస్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. అండ్ ఇట్స్ అ కంఫర్ట్ జోన్ ఫర్ పీపుల్. టీవీ ఆన్ చేసుకుని లేదా ఫోన్లో మొబైల్లో లేదా ల్యాప్టాప్స్లో వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా ఉంది. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు దిస్ ఫార్మాట్ దట్ ఓకే దే వాంట్ సమ్ ఎపిసోడ్ లాంగర్ ఫార్మాట్. అంటే మీకు ఆ స్టోరీలో డెప్త్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్ ఇన్ వన్ హోల్ వెబ్ సిరీస్ అన్నీ వస్తాయి మనకి. మూవీ ఎందుకంటే మనకి 2.5 hours మాక్సిమం 3 hours డ్యూరేషన్ లో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది హోల్ స్టోరీ. బట్ వెబ్ సిరీస్ ఇస్ లైక్ ఓకే యూ హ్యావ్ టు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ది స్టోరీ ఇన్ డెప్త్ ఎవ్రీ క్యారెక్టర్. సో పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ మాదేంటంటే ఇంకా 64 episodes కాబట్టి మేబీ ఇంకా డెప్త్ లోకి తీసుకెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని మేము అనుకుంటున్నాం. It's perfect. So we'll go like a quickly a rapid fire like 60 seconds with MK. ఓకే. So tea or coffee? ఆహా. ఓకే, మార్నింగ్ కాఫీ, ఈవినింగ్ టీ. నేనైతే ఏం చెప్పాలి ఇప్పుడు? ఓకే, కాఫీ. Love at first sight or slow burn? స్లో బర్న్. Texting or phone call? ఫోన్ కాల్. Office romance or college romance? కాలేజ్ రొమాన్స్. ఆఫీస్ ఎందుకంటే నేను ఆఫీస్ కాదు కాబట్టి కాలేజ్ రొమాన్స్. So dream. డ్రీమ్ కోస్టారా? Yeah. నా కోస్టార్లు అందరూ రిటైర్ అయిపోయారండి. డ్రీమ్ కోస్టార్లు అది చాలా ఇప్పుడు Oh. అయిపోయింది, పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మృణాల్ ఠాకూర్. బట్ ఓకే, అంటే సమ్ క్యారెక్టర్ అట్లీస్ట్ విత్. Funniest fan comment or like a best compliment ever you have received till now? ఫన్నీయెస్ట్ అంటే సమ్ పీపుల్, అంటే నేను ఒకళ్ళని కాదు, మెన్షన్ ఏం చేయట్లేదు, బట్ చేస్తాను. I did a వెబ్ సిరీస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ అది యాక్చువల్గా 10 episodes అనుకున్న ప్లాన్ చేసింది. 5 episodes లో వీ wrapped it up. పెద్ద వ్యూవర్షిప్ రావట్లేదని ఓకే వీ క్లోజ్డ్ ఇట్. Okay. అండ్ దేర్ ఇస్ సమ్ ఫ్యాన్ బేస్ ఫర్ దట్ వెబ్ సిరీస్. Oh, ఈవెన్ ఆఫ్టర్ 6 months and 1 year వేరే 6th episode మెసేజ్ చేస్తారు ఫర్ 1 year టు రిలీజ్ బట్ 1 episode. అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ వేరే షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం, వెబ్ సిరీస్ తో ఉండే వేరే 6th episode అని చెప్పి ఇట్స్ ఓవర్ 1 year బ్యాక్. సో ఇది కొంచెం ఫనీగా అనిపించేది నాకు, ఇంకెందుకు చేస్తాం 1 year తర్వాత కూడా మేము అని. అండ్ గుడ్ కాంప్లిమెంట్ ఏంటంటే వెరీ బిగినింగ్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్స్ లో నేను షెహనాయ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది నాది. yeah. అంటే దాని తర్వాత కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు ఇది బాగా నేను రిమెంబర్ చేస్తున్నానంటే దట్ టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్. అండ్ అప్పుడే మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ తో నా చైల్డ్ యాక్టర్ కెరియర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఎంటర్ అవుతున్న టైం అది. ఐ రియలీ గాట్ గుడ్ అప్రిషియేషన్ ఫర్ దాట్. అండ్ చాలా కామెంట్లు, బ్రో మీరు ఎందుకు సినిమాలాగా వెళ్ళట్లేదు, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ఎందుకున్నారు. ఓకే ఆ టైంలో నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడమే గొప్ప, బట్ మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని చాలా జెన్యున్ కామెంట్స్ వచ్చాయి. ఒక పర్సన్ నుంచి జెన్యున్ కామెంట్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు కూడా జస్ట్ ర్యాండమ్ గా హాయ్ హాయ్ అని టెక్స్ట్ చేస్తారు, అలా కాకుండా ఒక ప్రాపర్ మెసేజ్ ఉంటుంది. ఇంకా కొంతమంది మీ ఒక కంటిన్యూస్ గా మీ వెబ్ సిరీస్ రాత్రి నేను చూస్తున్నాను, మీకు ఫ్యాన్ అయిపోయాను సడన్ గా మార్నింగ్ ఎప్పుడో చేసిన వెబ్ సిరీస్, Yeah. ఐ రియలీ ఫీల్ హ్యాపీ. ఓకే మనకి ఎప్పుడో చేసిన వర్క్, అది లైట్ తీసుకున్న వర్క్ అప్పట్లో అయిపోయింది, ఇది రాదు, దానికి కూడా వచ్చే అప్రిషియేషన్స్ ఉంటాయి కదా. Yeah. ఐ రియలీ ఎంజాయ్ దట్. అండ్ సమ్ పర్టికులర్ కామెంట్ అంటే ఆన్ ది స్పాట్ గుర్తురావట్లేదు కానీ దే ఆర్ సమ్ గుడ్ కామెంట్స్. ఓకే చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. ఓకే అమ్మాయ ఇది కదరా మనకు కావాల్సింది, దీనికోసం కదా మనం చేసేది అని. Yeah. That's so. So coming to that, one word your friends use for you to roast or something. ఇట్లా ఏదైనా గ్యాంగ్ కలిసినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే ఎక్కడేయడం స్టార్ట్ చేస్తారు కదా మమ్మల్ని. నన్ను పర్సనల్గా ఎక్కిరించమా? Yeah. ఇప్పుడు అంటలేదు కానీ కొన్నేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ నన్ను అమూల్ బేబీ అనేవాళ్ళు. Yeah, the ఎందుకురా అమూల్ బేబీ actress అంటారు? has, yeah, బేబీ అంటే sorry. ఆ, వాళ్ళతో డిఫరెంట్ గా ఉంటాం కదా, ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఒక రకంగా ఉంటాం, బయట ఒక రకంగా ఉంటాం. మా గ్యాంగ్ లో నేను ఒక అమూల్ బేబీ అని మా వాళ్ళు అట్లనే అంటారు అనమాట. అంటే కొంచెం ఆ వాళ్ళ ప్రకారం నేను కొంచెం వాళ్ళకన్నా సెన్సిటివ్ అని ఫీల్ అవుతారు. The roast యా. name. Yeah, it's known for it. So Do ఊహు. you know that? The actress, she's, yeah, yeah, what tomato? Tomato Munde. That's what they call ఆ, her.
Yeah, you Uh, don't know that she's I really famous didn't know for that. that. Great, then I will ask her Yeah, definitely. I will you talk should to ask her. maybe she her. I will got a chance to. maybe she She's gonna join so famous. Like her name, no one knows her name. అబ్బాయి అప్రోచ్ చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ కి. సో బెస్ట్ పికప్ లైన్ ఇప్పుడు స్పర్శ ఉంది. కెన్ వి ట్రై? Yeah. వర్షానా? బెస్ట్ పికప్ లైన్. పికప్ లైన్స్ అంటేనే చాలా వర్స్ట్ గా ఉంటాయి ఇప్పుడు నాకు. ఓకే, స్పర్శ, మిమ్మల్ని చూస్తుంటే నాకు వస్తుంది నా మనస్పర్శ. నాకే చిరాకు ఉంది, మీరు అసలు లైట్ తీసుకోండి. Good, good one. సో ఇప్పుడు మన మూవీ ర్యామో ఇంట్లో మీకు ఇప్పుడు ఉమ్, తనతో డేట్ ఛాన్స్ వస్తే వాట్స్ యువర్ ఉమ్. పర్ఫెక్ట్ ఐడియా టు టేక్ హర్ ఎ డేట్ విత్ యువర్ బాస్ పాయల్నా? సిరీస్ లో? ఓకే, ఓకే. సిరీస్ లో ఛాన్స్ వస్తే వేర్ విల్ ఐ టేక్ హర్? బేసికలీ మా పాస్ట్ లో జరిగిన స్టోరీలో ఆమెకి ఏదైతే తీసుకెళ్తాను డేట్ కి, ఎందుకంటే మా క్యారెక్టర్స్ అన్ని అట్లా డిజైన్ చేసి ఉన్నాయి. ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్ టూ పోల్స్ అన్నమాట. సో ఎప్పుడు ఛాన్స్ దొరికితే ఎప్పుడు ఎవరి మీద వేసుకుందాం అని అంటే రెడీగా ఉంటాం ఇద్దరం. డేట్ కని చెప్పి అలా ఒక శ్మశానానికో ఇంకేడుకో తీసుకెళ్తా. సో కమింగ్ టు మీ ఫేవరెట్ యాక్టర్ ఇన్? మై ఫేవరెట్ యాక్టర్ నాకు వెంకటేష్ గారు ఎందుకో వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నేను చైల్డ్ యాక్టర్ గా చేసేటప్పుడు ఆయనతో ఒక 2-3 సినిమాలు చేశాను. వాసు, యా యా అవును సారీ, ఆడలు మాటలకు అర్థాలే వేరు. ఇది కాక నేను ఆయన ఫస్ట్ టైం సెట్స్ లో కలిసింది నువ్వు నా నచ్చో షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను నానక్రామ్గూడలోనే నేను వేరే షూటింగ్ ఏదో చేస్తున్నాను చిన్న అన్నప్పుడు. గుడ్ మార్నింగ్ అంకుల్ అంటే అప్పట్లో హే రారా ఏ రా అని, ఏంటి ఈయన ముందలే తెలుసా నేను ఈయనకి, ఏంటిది ఇంత బాగా మాట్లాడుతున్నారని చెప్పి ఎవ్రీ టైం ఒక స్కూల్ యూనిఫామ్ లో వెళ్ళిన 2-3 డేస్ నాకు కాలర్ పైకి లేపి చేతులు మడత పెట్టి అలా నా సెట్ పంపించేవాళ్ళు ఆయన స్టైల్లో. యా సో ఆ తర్వాత 2-3 షూటింగ్స్ కలిస్తే ఎవ్రీ షూటింగ్ అంకుల్ నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టానమ్మా. ఫొటోస్ ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాడు కదా సిగ్గు. ఇంకో చోటుకి వెళ్ళా, గుర్తుపట్టారా అంకుల్? ఇంకో షూటింగ్కి వెళ్ళా, గుర్తుపట్టారా? తెలుసురా, నువ్వు నాకు తెలుసురా ఇట్రా అని చెప్పి ఆయన ఎవరు కనిపించినా చాలా ముద్దుగా, చిన్నపిల్లలు అయితే లేదంటే పెద్దవాళ్ళు అయితే చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా బాగా మాడతారు. అలా ఇష్టం నాకు ఆయన. అండ్ నాని, నాని ఫ్యాన్ ని. సో అలా ఈచ్ ఆస్పెక్ట్ కి ఒక డిఫరెంట్ యాక్టర్ ఫ్యాన్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం టిఎఫ్ఐ ఫ్యాన్స్ కాబట్టి అందరికీ ఫ్యాన్సే. బట్ ఒక పర్టికులర్ యాక్టర్ ఇన్ పర్సన్ అయితే వెంకటేష్ గారిని కలిశాను కాబట్టి నేను చెప్తున్నాను. యా బ్రో, మీరు జగపత్ బాబుతో ఒక మూవీ చేస్తున్నారు కదా? చేస్తున్నారా చేస్తానా మీరంటే? ఒక పేరు గుర్తొస్తలేదు. చేసినారు కదా ఇంతమంది ప్రీవియస్? చైల్డ్ యాక్టర్ గా ఉన్నప్పుడు చేశాను. బ్రహ్మాస్త్రం. యా యా పేరు గుర్తు రావట్లే అందులో బ్రహ్మాస్త్రం చేశాను. నీ మనసు నాకు తెలుసు అని చెప్పి యా యా కృష్ణుడు వేషం యా 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 ఫస్ట్ అది. ఉమ్. హెయిర్ స్టైల్ చిన్నప్పుడు నేను చూసేది మరి యూస్ టు ట్రై. దాంట్లో నీ మనసు నాకు తెలుసులో కృష్ణుడు వేషం ఉంటది. యా హెయిర్ అదే అదే బిగ్ అని పెట్టి కాదు, టైప్ ఉంటుంది నాకు బాగా గుర్తు. పడేది. యా యా సిల్కి మొత్తం ఇలా జారిపోయేది హెయిర్. యా యా బాగా గుర్తు. సో అంతా కమింగ్ టు ది ఆ ఏజ్ లో దూకడం కష్టమయ్యేది. ఇప్పుడు ఏజ్ తో పాటు అది కూడా మారిపోయింది. సిటీ ఉండే కదా అప్పటి. అవును. సో ఫైనల్ గా మా అబ్రోడ్ ఆడియన్స్ కి ర్యాంబో ఇన్ లవ్ సిరీస్ ఎందుకు చూడాలి? ర్యాంబో ఇన్ లవ్ ఎందుకు చూడాలి అంటే, నా గురించి చెప్పాలంటే మీకు ఆడియన్స్ కి నేను ఆల్రెడీ ముందరే తెలుసుంటే, నేను నా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ మీరు ఎవరన్నా చూసుంటే మాత్రం అందులో ఉండే ఫన్ యాంగిల్ ఏదైతే ఉందో, ఎందుకంటే చాలా తక్కువ ఛాన్స్ దొరికింది నాకు. ఎక్కువ లవ్ స్టోరీస్ ఎక్కువ చేశాను దాంట్లో. మీకుండే ఆ ఫన్ యాంగిల్, నాలో ఉండే ఆ నా మోస్ట్ స్ట్రాంగెస్ట్ యాంగిల్ మీరు చూడాలనుకుంటే, ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా ర్యాంబో ఇన్ లవ్ చూడాలి. అట్లీస్ట్ ఆల్ ఆడియన్స్ కోసం ర్యాంబో ఇన్ లవ్ ఎందుకు చూడాలి అంటే, ఇట్స్ ద ఫస్ట్ అటెంప్ట్ తెలుగులో ఇలాంటి ఫార్మాట్. అండ్ డెఫినెట్ గా మేము ఇన్ని ఎపిసోడ్స్ చేసినా కూడా ఏ ఎపిసోడ్ మీకు బోర్ కొట్టించకుండా, మీలో ఒక మనిషిలాగా, మీకు రిలేట్ అవుతున్న పర్సన్ లాగా, అండ్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఫన్
ఫన్ ఫన్, మీకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పారు, ఎందుకంటే ఆల్ ఎపిసోడ్స్ ఇప్పుడు చేసిన ఎపిసోడ్స్ అన్ని మేము ఫన్నే, దాంతో పాటు మీకు ఒక చిన్న కిక్ ఇచ్చే థింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఎపిసోడ్స్, ఒక 4 ఎపిసోడ్స్ కి 8 ఎపిసోడ్స్ కి మీకు ఒక చిన్న వాహ్ దీనికోసం కదరా మేము చూస్తున్నాం ఇది అని ఒక చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీరు మిస్ కాకూడదు అంటే, అలానే హాట్‌స్టార్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ తెలుగు లాంగ్ ఫార్మాట్ ఇది. సో ఇలాంటి ఫార్మాట్స్ కి ఇంకా బేస్ వచ్చి, ఇప్పుడు మనకి కొరియన్ సిరీస్ చూస్తే ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ ఉన్నాయి ఉంటాయి, 15 ఎపిసోడ్స్ 20 ఎపిసోడ్స్ మనం చూస్తుంటాం. అలాంటిది ఇది చిన్న ఎపిసోడ్స్ ఎక్కువ, సారీ చిన్న లెంత్ లో ఎక్కువ ఎపిసోడ్స్ మేము షూట్ చేస్తున్నాం. సో అలాంటి మూవీస్ ఇండియాలో కూడా రావాలి, ముఖ్యంగా మన తెలుగులో కూడా రావాలి అంటే, ఆల్రెడీ తమిళ్లో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి, తెలుగులో కూడా ఇలాంటి బ్లాక్ బాస్టర్స్ రావాలంటే ఇది ఫస్ట్ థింగ్ మేము చేసేది. ఈ ఫస్ట్ థింగ్ ని మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి చాలా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకొక డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ ఆడియన్స్ దీన్ని లైక్ చేయడం మొదలు పెడతారు. సో మా ప్రోడక్ట్ మీద మాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి బాగా ఇలా ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మా టీం అందరు కూడా దే ఆర్ రెడీ టు పబ్లిష్, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఆన్ ఇట్. సో అందుకని వీఆర్ సో హ్యాపీ దట్ ఈ సిరీస్ ఈ 12th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. మీకు ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ప్రోమో ఆల్రెడీ వచ్చింది, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి ఆన్ 12. అండ్ ఎవ్రీ వీక్ మీకు 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 ఆల్రెడీ మీకు మేబీ ఇంకో ఫ్యూ డేస్ లో మీకు ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందని కూడా మేము చెప్తాం క్లియర్ గా వచ్చి మీకు. Yeah. సో ఎందుకని మీకు ఒక ఫస్ట్ అటెంప్ట్ మీరు ఎంకరేజ్ చేసి, అండ్ యూ రియలీ లవ్ ది సిరీస్, యూ రియలీ లవ్ ది క్యారెక్టర్స్, ఇది మాత్రం నేను కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. సో డెఫినెట్ గా అందరు చూడండి, చూసి డెఫినెట్లీ Yeah. యుఎస్ ఆడియన్స్ కెనడా ఆడియన్స్ నుంచి మాకు వచ్చే రివ్యూ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్ సిరీస్లకి అక్కడ ఉన్న మార్కెట్ చాలా చాలా పెద్దది మాకు. సో వి లవ్ యూ పీపుల్. మన ఇండియాకి మన తెలుగు వాళ్ళకి ఒక ప్రైడ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో డెఫినెట్లీ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. All the best, and thank you for All the best. Yeah. Scantoli. థ్యాంక్స్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. నాకు కూడా ఫస్ట్ టైం ఇలా వేరే కంట్రీలోని ఆడియన్స్ తో ఫస్ట్, ఇది నా నెక్స్ట్ ఏం చేస్తుందో తెలియదు, నాకు ఫస్ట్ మీరే ఇచ్చారు ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. We always encourage the new content, new series. Thank you. Thanks for joining with us. థ్యాంక్ Thank యూ you so much. థ్యాంక్ యూ.